హలో ఎవ్రీవన్, ఐఎమ్ కేశవ్ రాథోడ్, హెల్త్ అడ్వైజర్ రిప్రజెంటెడ్ బై టీఎక్స్ హాస్పిటల్. ఈ మధ్య తరచుగా స్పైన్ అండ్ బ్రెయిన్ సమస్య అంటే వెన్నుముక మరియు మెదడు సమస్యతో బాధపడుతున్న వారిని మన మధ్యలో చాలా మందిని వినే ఉండింటారు. అదేవిధంగా మన దేవరకొండ ప్రాంతం నుంచి ఈ కొద్ది రోజుల కిందట ఒక బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్ టీఎక్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. వారికి మన టీఎక్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్ గజల గారు, సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ అండ్ బ్రెయిన్ సర్జరీ గారిచే విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది. జరిగినటువంటి ఆపరేషన్ విధానాన్ని మరియు పేషెంట్ యొక్క అనుభవాలను వారి మాటల్లో విందాం. అంజమ్మ, రామావతి అంజమ్మ ఆల్రెడీ ఇంతకుముందు ఈ దేవరకొండలో చూపెట్టినాం. ఆడ దేవరకొండలో చూపెడితే చూసిన డాక్టర్ చూసి వేరే హాస్పిటల్కి పోవాలని చెప్పారు. అయితే తెలుసుకొని సార్ నరేష్ సార్ దగ్గరకు వచ్చి ఈ టీఎక్స్ హాస్పిటల్ దగ్గర ఈ స్కానింగ్ చేస్తే సార్ చూసి చెప్పిండు, ఏం ప్రాబ్లం ఏం లేదు, మామూలుగా బ్రెయిన్ ట్యూబర్ అని చెప్తే సర్జరీ చేసి ఇప్పుడంతా బాగా ఇలా సాయంత్రం డిశ్చార్జ్ అవుతున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ నరేష్ కుమార్ గజల, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ పేషెంట్ రెగ్యులర్ సిపి యాంగిల్ ట్యూమర్ కాకుండా ఇది సిస్టిక్ ట్యూమర్. సిస్టిక్ ట్యూమర్స్ అంటే మొత్తం సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బ్రెయిన్స్ కి అతుక్కొని పోయి నరాలకి అండ్ ట్యూమర్ కి మధ్యలో ఒక ప్లేన్ కూడా ఉండదు. సో టెక్నికల్ గా దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇలాంటి కేసెస్ కేవలం అడ్వాన్స్ మైక్రోస్కోప్ అండ్ క్యూసా అనే ఒక మెషిన్ ఉంటుంది. క్యూసాతోని మనం క్లియర్ గా మార్జిన్స్ డిఫైన్ చేసుకుంటూ సరౌండింగ్ స్ట్రక్చర్స్ కి డ్యామేజ్ చేయకుండా, బ్లీడింగ్ అవ్వకుండా చేస్తే సక్సెస్ రేట్స్ ఇలా 100% ఉంటాయి. సో కేస్ సెలెక్షన్ అండ్ ప్రాపర్ గ్యాడ్జెట్స్, దాని మీద ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్.